మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ఈ రాశికి ముఖ్యంగా బుధ రాహువులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో యోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయంలో మెయిన్గా నర్వస్ కానీ వెన్నునొప్పి కానీ ఇలాగా వీటికి సంబంధించిన విషయాల్లో ఏమన్నా హెల్త్ రుగ్మతలు ఉంటే కొంచెం చూసుకోవడం అనేది మంచిది. అలాగే కొంతవరకు కూడా మీ బుద్ధి బలంతో శత్రువులపైన పైచేసి సాధించడానికి కూడా ఈ యొక్క ట్రాన్సిట్ బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు. సో ఇక్కడ ఈ 3 రోజులు కూడా మంగళ, బుధ, గురు కూడా ఈ 3 రోజులు తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా తృతీయంలో చంద్రుడు అనుకూలిస్తారు, చంద్రుడి యొక్క సంచారం బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు మంచి ఎఫర్ట్స్ పెడతారు, మంచి విల్ పవర్తో ఉంటారు మంగళ, బుధ, గురువారాల్లో. అయితే ఆ రాశ్యాధిపతిని కుజుడు కానీ కంజక్ట్ యుతి చెంది రవితో ఉండటం వల్ల పంచమ స్థానంలో వర్క్ అవుట్పుట్లో మీ క్రియేటివిటీలో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయం మీద మాత్రం ఒకదానిలోనే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయాల్లో కావచ్చు, కొంత వాటి విషయాల్లోనే కొంతవరకు మీకు కొంత డౌన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపించి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వృత్తిపరమైన విషయాల్లో కాస్త ఎమోషన్ అనేది కనిపిస్తూ ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కొంచెం స్ట్రెస్ కావచ్చు. అలాగే జాబ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చేంజెస్ వల్ల ఫస్ట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉండే ఆస్కారాలు, దానివల్ల ఈ యొక్క ఎమోషనల్ స్ట్రెస్ అనేది శుక్ర శనివారాల్లో మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే పిల్లలకి సంబంధించి సంతానానికి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఇది జనరల్గా మరి ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ రవి కుజులు యొక్క 2 ఫైరీ ప్లానెట్స్ అయ్యి ఎప్పుడైతే ఇక్కడ 5th హౌస్లో ఉన్నాయో మనం చదివే సబ్జెక్ట్ని మనం గ్రాస్ప్ చేసుకునే విషయంలో కొంచెం వీళ్ళకి కొంచెం వెలితిగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి రవి కుజులకి సంబంధించి మనం కొంతవరకు ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ పిల్లలకి కొంచెం మోస్ట్ కాన్సన్ట్రేషన్ వీళ్ళు కొంచెం తీసుకునేటట్టు వీళ్ళు చేయడం అనేది మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక సప్తమ స్థానంలోనే శని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించి కొంచెం మందకొడత్వం కానీ, ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో ఆ పనిచేసే చోట దానికి సంబంధించి ఆ కంపెనీ టర్న్ ఓవర్ వాటికి సంబంధించి కొంచెం స్లో డౌన్ అవ్వటం కానీ ఇలాంటివి ఏవో చిన్న ఇష్యూస్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కీప్ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్ అండ్ బిజినెస్ ఆల్సో. ఈ రాశికి రవి కుజుల యొక్క పంచమస్థాన సంచారం వల్లే కొంతవరకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంత అనుకున్నంతగా లేకపోవడం. కాబట్టి తప్పకుండా జపాకుసుమ సంకాసం, ధరణి గర్భ సంభూతం, రవికి కుజుడికి ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవడం. రవి కుజుల యొక్క యుతి ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి పంచమ స్థానంలో ఉందో తప్పకుండా
ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రవి కుజుల యుతి వల్ల కొంచెం 5th హౌస్ పూర్వపుణ్య స్థానంలో ఉంది కాబట్టి ఇష్టదైవ ఆరాధన ఎక్కువ చేసుకోవటం వల్ల కూడా మీరు అనుకున్నంత గోల్ని రీచ్ అవ్వడానికి చాలా వరకు ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.